అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఊహించినట్లుగానే, ఆ పార్టీ అనుకున్నట్లుగానే మనం ఏదైతే అనుకుంటున్నామో అసెంబ్లీకి వస్తారు అని, ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. కాసేపు షో చేశారండి. కాసేపు షో చేయటం అంటే ఏదైతే నిన్నటి నుంచి డిబేట్లు, వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్లో డిబేట్లు, వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి ప్రమోషన్లు, మా జగనన్న అసెంబ్లీకి వెళ్తున్నారు, అడుగు పెడితే భూకంపమే, మా అన్న మైక్ పట్టుకుంటే ఆయన అడిగే ప్రశ్నలకి అందరూ కంపించిపోతారు, షేక్ అవుతారు అని ఏదైతే ఊదర కొట్టారో దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగిందండి. ఇంతకుముందు ఎలాగైతే అసెంబ్లీకి వెళ్ళి నానా రచ్చ చేసి వస్తారో కాసేపు షో చేయటం అంటారు దాన్ని, అలాగే కాసేపు షో చేశారనమాట. పోడియం ముందు కాసేపు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. కొన్ని అంశాలను అజెండాలుగా పెట్టుకొని నినాదాలు చేశారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు సభలో ఉన్నారు. అంతేనండి. ఎప్పుడు ఆనవాయితీ అనమాట. వైసీపీ వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీ. ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత నుంచి వీళ్ళు ప్రతిపక్ష హోదానో ఇంకోటనో కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే రచ్చరచ్చ చేస్తారు. ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. సేమ్ ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా 10 నుంచి 15 నిమిషాలు ఉన్నారు, ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు వైసీపీ సభ్యులు అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరనమాట. అది తప్ప ఒప్ప అనేది నేను చెప్పను కానీ, నేను మాట్లాడను కానీ, దాన్ని నేను ప్రస్తావించను కానీ, విపక్ష పార్టీ సభ్యులుగా వాళ్ళ బాధ్యత వాళ్ళది, అది వాళ్ళ ఇష్టం అండి. గవర్నర్ గారు ప్రసంగిస్తూ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది, రైతులు బాగున్నారు, మహిళలు బాగున్నారు, పథకాలు అందుతున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతుంటే ప్రభుత్వం అనుకూల సభ్యులు కేరింతలు కొట్టొచ్చు కాక, కానీ ప్రతిపక్ష సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఆమోదిస్తారు చెప్పండి? ఆమోదించరు కదా. ఈరోజు వైసీపీ కొన్ని ప్రత్యేక అంశాలపై చర్చ జరగాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, పీపీపీ విధానం రద్దు చేయాలని, తిరుమల నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఈ 4 అజెండా పాయింట్లతో ప్లకార్డులు పట్టుకొని 11 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు సభలోకి ప్రవేశించారు కూడా. గవర్నర్ గారు ప్రసంగం ప్రారంభించిన 2 నిమిషాల్లోనే వైసీపీ సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేయటం మొదలుపెట్టారు. శాంతి భద్రతలు కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంతసేపటి తర్వాత గవర్నర్ గారు అబద్ధాలు చెబుతున్నారు, ఈ సభ తీరు మాకు నచ్చలేదు అని చెబుతూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక కీలక అంశం ఉందండి. 60 రోజులు గైర్హాజరు రూల్. ఇప్పటికి 48 రోజులు గడిచాయి. ఈరోజు 49వ రోజు. హాజరు కాకపోతే అనర్హత ముప్పు ఉండేదన్నమాట. కాబట్టి ఈరోజు హాజరయ్యారు. యాక్చువల్లీ ఈరోజు వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో హాజరవడానికి మెయిన్ ఉద్దేశం ఏదో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, లేదు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలని అడగటానికో, లేకపోతే ఏదైతే నెయ్యి కల్తీ మీద ప్రభుత్వం క్షమాపణ చెప్పాలనే ఉద్దేశం కాదు. వాస్తవానికి ఈ రోజు కానీ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే వీళ్ళపైన అనర్హత వేటు పడుతుంది. ఇది ఈరోజు ఆ అనర్హత ముప్పు ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి మాత్రమే హాజరయ్యారు. దీంతో గత గైర్హాజరు రోజులు ఏదైతే ఉన్నాయో అవి రీసెట్ అయిపోయినట్లే. మరలా ఇకపై మరో 60 రోజులు గడవాలి వీళ్ళపైన అనర్హత వేటు పడాలి అంటే ప్రస్తుతం వారి పదవులకు వచ్చినటువంటి ముప్పేమీ లేదు, అనర్హత ముప్పేమీ లేదనమాట. మరోవైపు అసెంబ్లీ వేదికపై ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం ద్వారా తమ యొక్క అజెండా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశం వాళ్ళు తీసుకువెళ్లారు కూడా. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడితే అంత ఫోకస్ రాదు, కానీ గవర్నర్ ప్రసంగ సమయంలో చేసినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో ఆ నిరసనల వల్ల మీడియా దృష్టి మొత్తం వారిపైన పడింది. ఇది కొత్త విషయం ఏం కాదండి. దేశవ్యాప్తంగా గవర్నర్ ప్రసంగాల సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉండేటటువంటి వాళ్ళు నిరసనలు చేయడం అనేది సాధారణమైనటువంటి విషయమే. అయితే వైసీపీ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం వల్ల ఈరోజు
ప్రత్యేక చర్చకైతే దారి తీయటం జరిగింది. ఇక రేపటి నుంచి అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది స్పష్టత అయితే ఇంకా రాలేదండి. నాకు తెలిసి, మార్క్ మై వర్డ్స్, నాకు తెలిసి వాళ్ళు రేపటి నుంచి అసెంబ్లీకి హాజరు అవ్వకపోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు అనేది సమాచారం అండి. రేపటి వ్యూహం ఏంటి? మాక్ అసెంబ్లీ పెట్టాలా, కొంతమంది సభ్యులను పంపాలా, ప్రజల్లోకి వెళ్ళాలా అనేటటువంటి ఈ విషయాలపైన ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత చర్చించుకొని ఉన్నారు. శాసనమండలిలో అయితే ఎమ్మెల్సీలు హాజరు అవుతారు. అక్కడ కూడా వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎమ్మెల్సీలకి సూచనలు ఇవ్వనున్నట్లుగా అయితే సమాచారం వస్తుందండి. మొత్తానికి ఈరోజు వైసీపీ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, రేపటి నుంచి వస్తారా రారా అనేది చూడాలి. అయితే ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళ మీడియా సంస్థలు నిన్నటి నుంచి వీళ్ళ యొక్క మీడియా వేదికగా డిబేట్లు పెట్టారో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎరగదీస్తారు అని, మా జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకొని దుమ్ము దులిపేస్తారు, అన్యాయాల్ని ప్రశ్నిస్తారని ఏదైతే చెప్పటం జరిగిందో, నిన్నటి నుంచి వాళ్ళ డప్పు వాళ్లే కొట్టుకున్నారో దానికి పూర్తి విభిన్నంగా, పూర్తి విరుద్ధంగా ఎప్పట్లాగానే గత సంవత్సర కాలంగా వైసీపీ ఏదైతే వ్యవహార శైలి ఉందో అదే వ్యవహారంగా ఈ రోజు కూడా 10-15 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపి ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది కొత్త ఏమీ కాదు. ఇది అంత మనం ఆశ్చర్యంగా దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది అనుకున్నదే మనం ముందు నుంచి కూడా. ఇదండి ఈరోజు వీడియోలోని సారాంశం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏంటి, వీళ్ళ దిశానిర్దేశం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం వచ్చినటువంటి వార్తలను బట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.